మీరిక్కడ చూస్తున్న ఈ షిప్ ని చూస్తుంటే పాకిస్తాన్కి ఇది అదే ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది సముద్రం మీద కదలాడే ఒక చిన్న సిటీ లాంటిది. ఐఎన్ఎస్ విక్రాంత్ పొడవు 50 అంతస్తుల బిల్డింగ్ ఎంత పొడవు ఉంటుందో అంతా. ఇక దీని హైట్ 18 ఫ్లోర్లంత హైట్ ఉంటుంది. బరువు 4,50,00,000 కిలోలు. లోపల 2,400 కంపార్ట్మెంట్స్, 1,600 మంది నేవీ స్టాఫ్ ఉంటారు. వీళ్లందరికీ ఫుడ్ కోసం గంటకి 3,000 చపాతీలు చేసే వ్యవస్థ, 16 బెడ్స్తో ఉన్న ఒక హాస్పిటల్. దీనిమీద 30 దాకా యుద్ధ విమానాల్ని పార్క్ చేసి మోసుకెళ్లొచ్చు. ఐఎన్ఎస్ విక్రాంత్ వెడల్పు 62 మీటర్లు. ఇది కదులుతుండగానే యుద్ధ విమానాలు, హెలికాప్టర్స్ని ల్యాండింగు, టేకాఫ్ చేయొచ్చు. 28 నాట్స్ అంటే దగ్గర గంటకి 50 కిలోమీటర్ల హయ్యెస్ట్ స్పీడ్తో ఇది ప్రయాణించగలదు సముద్రంలో. 20,000 కోట్లతో కంప్లీట్గా ఇండియాలోనే విక్రాంత్ని నిర్మించారు. ఇప్పుడు ఈ విక్రాంత్ అరేబియన్ సీలో ఇండియా డిప్లాయ్ చేయడంతో పాకిస్తాన్ భయపడిపోతుంది. ఈ వార్షిప్ని ఫేస్ చేసే కెపాసిటీ పాకిస్తాన్కి ఏమాత్రం లేదు. దీని గురించి ఇంకా ఎన్నో ఫ్యాక్ట్స్, ఇండియా పాక్ మధ్యలో యుద్ధం వచ్చే ఛాన్స్ ఎంతుంది, ఇలాంటి విషయాలతో కంప్లీట్గా నేను చేసిన వీడియో లింక్ కింద ఉంటుంది చూడండి. తెలుసు కదా మన గురించి, కంటెంట్ సూటిగా ఉంటుంది, సుత్తి లేకుండా ఉంటుంది.